స్టార్ హీరోయిన్ శృతి హాసన్ టాలీవుడ్ కోలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. గతేడాది సలార్తో సాలిడ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రంలో నటిస్తోంది. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ 2025 సమ్మర్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. శృతి తొలుత విదేశీ ప్రియుడు మైఖేల్ నుంచి విడిపోయిన తర్వాత కొన్నేళ్ల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత డూడల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో డేటింగ్ చేసింది. కానీ అతడి నుంచి కూడా ఇటీవల విడిపోయి మానసికంగా కుంగుబాటుకు లోనైంది. దీంతో లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్షిప్, పెళ్లి ఆలోచన గురించి శృతి హాసన్ ప్రస్తావించింది. లవ్ లైఫ్, రిలేషన్లో ఉన్న మజా పెళ్లిలో ఉంటుందని తాను అనుకోవటం లేదని శృతి హాసన్ వ్యాఖ్యానించింది. ప్రేమలో తలమునుకలుగా ఉండటం చాలా బాగుంటుందని తెలిపిన శృతి, పెళ్లి చేసుకుని ఒకరితో అటాచ్ అవ్వాలంటే భయం వేస్తుంది అని వెల్లడించింది. నేను అందమైన కుటుంబంలో జన్మించాను. ఈ ప్రపంచంలోనే అమ్మా నాన్న ఉత్తమ జంట అని భావించాను. ఇద్దరూ కలిసి పనిచేసేవారు, సంతోషంగానే ఉండేవారు, సరదాగా ఉండేది జీవితం. కానీ ఎప్పుడైతే వాళ్ళు విడిపోయారో అంతా మారిపోయింది. గొడవలు పడుతూ కలిసి ఉండటం కంటే విడిపోవటమే మేలన్న పరిస్థితి వచ్చింది. అయినా కలిసి ఉండటానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు అని శృతి చెప్పుకొచ్చింది. దీంతో శృతి తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక విడాకుల ప్రభావం ఆమెపై తీవ్రంగా పడిందని అర్థం చేసుకోవచ్చు.